బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పులివెందుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎలాంటి నిరసనలు అల్లర్లు జరగకుండా కీలక నేతలను పోలీసులు ముందుగానే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పులివెందుల్లో అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పులివెందుల్లో పోలింగ్ కేంద్రాల దగ్గర ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. బయట నియోజకవర్గాల నుంచి టీడీపీ కార్యకర్తలు వచ్చి వైసీపీ ఏజెంట్లపై దాడులు చేస్తున్నారని అన్నారు. తాను ప్రశాంతంగా ఇంట్లో ఉంటే దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కొత్తపల్లిలో వైసీపీ ఏజెంట్ల మీద దాడి చేశారని చెప్పారు. చంద్రబాబు అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుపుతున్నారన్న అవినాష్ రాష్ట్రంలో ఎప్పుడూ చూడని వర్స్ట్ పోలింగ్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఇక సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. పులివెందుల్లో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2 మండలాల్లో భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. పులివెందుల ఒంటిమిట్ట బరిలో 11 మంది చొప్పున అభ్యర్థులున్నారు. 2 స్థానాల్లోనూ ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్య పోటీ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, థ్యాంక్ యూ. కడప జిల్లాలో జరుగుతున్నటువంటి 2 జెడ్పీటీసీ స్థానాలకు 2 పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ప్రధాన పార్టీలైనటువంటి పార్టీలు కూడా బరిలో ఉన్నారు. ప్రధానంగా కూడా చూస్తే ఈ యొక్క పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జెడ్పీటీసీ ఎన్నిక పైన కూడా అందరి దృష్టి కూడా ఉందని చెప్పవచ్చు. ఈ యొక్క జెడ్పీటీసీ జరుగుతున్నటువంటి మండలంలో దాదాపు 10,600 ఓట్లు ఉంటున్నాయి. ఇక్కడ 15 పోలింగ్ కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనము పులివెందుల నియోజకవర్గంలోని నల్లవారిపల్లె పోలింగ్ బూత్ దగ్గర ఉంటున్నాం. మనం చూస్తుంటున్నాం ఇక్కడ ఓటు హక్కును వినియోగించడానికి కూడా ప్రజలు ఉదయాన్నే 7 గంటలకు మరి అధికారులు ఆదేశించినటువంటి మేరకు కూడా అందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకునేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ మరి ఈ ఉదయం నుంచి కూడా తమ ఓటు హక్కును కూడా అందరూ కూడా మరి బారులు కూడా తీరినట్లు కూడా మనం విజువల్స్ చూస్తున్నాం. మరి అదే విధంగా కూడా ఇక్కడ మరి పోలీసు అధికారులు కూడా మరి లోపలికి పంపిస్తున్నటువంటి వారిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి తమ ఓటు హక్కు ఉందా లేదా అని కూడా ఒక్కొక్కరిని పరిశీలించడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ప్రధానంగా కూడా చూస్తే ఈ యొక్క సమస్యాత్మకమైనటువంటి ప్రాంతమైనటువంటి పులివెందు నియోజకవర్గంలో ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని ఉదయాన్నే పోలీసులు అదుపులో తీసుకొని ఆయన్ను కడప కూడా తరలించినట్లు తెలుస్తుంది. అయితే అక్కడ అవినాష్ రెడ్డిని ఎక్కడ ఉంచారనేది కూడా తెలియదు. అదే విధంగా వైసీపీ చెందినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సతీష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి టీడీపీకి సంబంధించినటువంటి రామ్ గోపాల్ రెడ్డిని కూడా మిగతా హౌస్ అరెస్ట్ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మరి ఒంటిమిట్టకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నిక కూడా అక్కడ 2 పార్టీలు ప్రధానంగా పోటీలో ఉంటున్నాయి. అక్కడ మరి అక్కడ కూడా 30 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ దాదాపు 24,000 ఓట్లు కూడా ఉన్నట్లు కూడా మరి అక్కడ ఉన్నాయి. అక్కడైతే అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయం చేయకుండా పోలీసు గట్టి భద్రత కూడా ఎలక్షన్ సంబంధించి కూడా మరి పోలీసులు దాదాపు 1,400 మందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొన్ని గ్రామాలలో కూడా చెదురుముదురుగా కొన్ని సంఘటనలు కూడా ఘర్షణలు కూడా చోటు చేసుకునేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంటుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం వరకు తమ ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకునేటువంటి అవకాశం అయితే ఉంది.
రాజు, అయితే పులివెందుల్లో మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు కూడా కొంతమేర సమస్యాత్మక కేంద్రాలుగా చూడొచ్చు. అయితే ఎటువంటి పటిష్ట ఏర్పాట్లు, ఎటువంటి నిఘా ఏర్పాట్లు చేశారు? పులివెందుల నియోజకవర్గంలో సమస్యాత్మకమైనటువంటి ఈ యొక్క ఆ మండలంలో కూడా పోలీసులు గట్టి భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత ఎన్నిక ప్రకటించినప్పటి నుంచి కూడా ఇక్కడ మళ్ళా గత 2 రోజుల కిందట అంటే ఎలక్షన్లు బిఫోర్ 4 days కూడా కొన్ని ఘర్షణలు జరిగినటువంటి నేపథ్యంలో ఎలాంటి తిరిగి ఎలాంటి అవాంఛనలు జరగకుండా కూడా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో, డిఐజీ పర్యవేక్షణలో కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ మరి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మొత్తం అంతా కూడా గట్టి భద్రతా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా చూస్తే ఈ యొక్క జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా కొన్ని గ్రామాలలో సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎక్కువ మంది అంటే పోలీసులు ఎక్కువ కూడా అక్కడ మోహరించిన కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ ఈ 2 మండలాలకు సంబంధించిన జెడ్పీటీసీ కడప జిల్లాలో ఈ యొక్క సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేకమైనటువంటి భద్రతలు కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ. Ana?